దేశంలో చాలా మనకు సమస్యలు ఉన్నాయి. 6-7 రోజుల నుంచి వేలాది మంది ప్రయాణికులు, అంత ఇంపార్టెంట్ విఐపీస్ విమానం టికెట్ కొనుక్కొని ఆ ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో స్ట్రైక్స్ వల్ల, ఇండిగో వల్ల విమానాలు ఎగరకపోవటం వల్ల. ఇండిగో వాళ్ళు మెజారిటీ ఫ్లైట్స్ అన్ని రూట్స్లో వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి ఎప్పుడైతే ఇండిగో గ్రౌండ్ అయిందో మొత్తం అంతా అస్తవ్యస్తమైపోయింది. దాని గురించి మోడీ గారు పార్లమెంట్లో చర్చించరు. చాలా విచారకరం, చాలా బాధాకరం. ఆయనకు ఇప్పుడు 150 సంవత్సరాల క్రితము మనకు వందే మాతరంలో 2 లైన్లు ఏదో, అది అవిభక్త దేశం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు తొలగిస్తుంది? ఏమైనా అర్థం ఉందా దానికి? అది అందరికీ తెలుసు. 2 లైన్లు రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు తొలగించారనేది చాలా కాలం నుంచి నడుస్తున్న విషయం. దాని మీద డిస్కషన్ పెట్టి చర్చించాల్సినంత పార్లమెంటు టైము వృధా చేయాల్సిన అవసరం ఉందా మోడీ సార్? మనకు ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిందంటున్నారు. ఇవేమీ మీకు పట్టవా? అంటే ప్రజల శ్రేయస్సుకు సంబంధించి వదిలేసి ఏదో కాంగ్రెస్లో ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే అది 100 ఏళ్ళు కావచ్చు, 150 ఏళ్ళు కావచ్చు, దాన్ని కెలుక్కుంటా అందులో తృప్తి పొందడమేనా ఈ బీజేపీ మీ పరిపాలనా విధానం? దయచేసి మార్చుకోండి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏమైతే ప్రజలను బాధిస్తున్నాయో వాటి మీద మీ దృష్టి పారించాలనేది ప్రజల్లో మిమ్మల్ని వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ.